ఉద్యోగం ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన బుద్ధి మాత్రం అధమ స్థాయిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా బాధితులకు అండగా నిలవాల్సిన ఆ పెద్ద మనిషి ఆడపిల్ల అవసరాన్ని అడ్డుపెట్టుకొని అధికార హోదాతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నమ్మించి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇంతకీ ఎవరా ఉన్నతాధికారి? ప్రభుత్వ హోదా అడ్డుపెట్టుకొని అతను చేసిన నేరాలేంటి? ఆ కీచకుడి వలకు చిక్కిన ఆ మహిళ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? ఖాకీ దుస్తుల్లో కనిపించేసరికి పోలీస్ అనుకుని ఆమె భ్రమపడింది. ఆపదలో ఉంటే అండగా నిలుస్తాడేమోనని ఆశపడింది. కూతురులాంటి దానివి, ఏ కష్టం వచ్చినా నాకు చెప్పమ్మా అంటే తండ్రిలా ఆదుకుంటాడని అనుకుంది. కాని నమ్మించి మోసం చేసే నరరూప రాక్షసుడని తెలుసుకోలేకపోయింది. ఆస్పత్రిలో ఉన్నానంటే అయ్యో పాపమని డబ్బులిచ్చి ఆదుకున్న మహిళకే అతను చుక్కలు చూపించాడు. ఇంతకీ ఎవరా అధికారి? ప్రభుత్వంలో అతని హోదా ఏంటి? బాధిత మహిళకు అతను ఎలా పరిచయమయ్యాడు? ఇంతకుముందు అతనికి ఉన్న నేర చరిత్ర ఏంటి? కష్టపడి గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన బీకేఎన్ మునిరాజుకు ఏపీ అసెంబ్లీలో ఏఎస్ఓ హోదాలో పనిచేస్తున్నాడు. ప్రజాసేవ కోసం అనునిత్యం పనిచేస్తానంటూ ప్రమాణం చేసి విధుల్లో చేరిన మునిరాజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకుని డిప్యుటేషన్పై తూనికలు కొలతల శాఖలో విజిలెన్స్ విభాగంలో చేరి రోజువారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఓ ఒంటరి దళిత మహిళకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడు. తనతో పాటు కుమార్తెపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత మహిళ పోలీసుల వద్ద గోడు వెళ్లబోసుకుంది. బాధిత మహిళను నమ్మించి ఆమె వద్ద నుంచి 27 లక్షలు తీసుకున్న మునిరాజు వాటిని తిరిగి ఇవ్వకుండా ఆమెపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తరచూ ఆమె ఇంటికి వెళ్లే మునిరాజు ఆమెకు తెలియకుండానే నగ్న వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చలేదని కక్షగట్టి వాటిని ఆమె పనిచేసే చోట సహోద్యోగులకు పంపి నిత్యం నరకం చూపించాడు. అతని వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించగా గతంలో రాజీ కుదుర్చుకుని మళ్లీ ఆమె జోలికి వెళ్లనంటూ పోలీసుల వద్ద చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వేధించడం మొదలుపెట్టడంతో బాధిత మహిళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మునిరాజును అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మునిరాజుపై గతంలోనూ అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ సమీపంలోని నున్నా పోలీస్ స్టేషన్తో పాటు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం స్టేషన్లోనూ 4 కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ప్రభుత్వం మారి డిప్యూటేషన్ రద్దై తిరిగి అసెంబ్లీకి బదిలీ కావడంతో అక్రమ ఆదాయానికి గండిపడిందని, మళ్లీ తిరిగి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై హనీ ట్రాప్ కొట్టకు తెరతీశాడని పోలీసుల విచారణలో తేలింది.